ఈ రోజైతే చాలా స్పెషల్ డే అండి. మా చిన్న అబ్బాయి 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. సో మార్నింగే అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకునేసి బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇడ్లీ చట్నీ. సో తినేసిన తర్వాత మేము బర్త్డే సెలబ్రేషన్ చేసామన్నమాట. ఇంట్లో మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కటింగ్ చేసేసి ఇంకా తిన్నామన్నమాట. తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరేసాము టెంపుల్కి వెళ్దామనేసి. సో మెల్బోర్న్లో ఇక్కడ తెలిసిందే కదండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. టెంపుల్కి వెళ్ళాలి అంటే సిటీ నుంచి చాలా దూరం వెళ్ళాలి. సో మాకు 45 మినిట్స్ దగ్గర పడుతుంది టెంపుల్కి వెళ్ళాలి అంటే. సిటీలో అయితే టెంపుల్స్ ఉండవు ఎక్కడ. సో సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి ఒక 2-3 మినిట్స్ వాక్ ఉంటుంది ట్రామ్ దిగేసిన తర్వాత. ఇక్కడ మందారం పువ్వు కనిపిస్తే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని చూశాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఇక్కడ మధ్యాహ్న హారతి టైంకి కరెక్ట్గా రీచ్ అయిపోయాము మేము. చాలా బాగా దర్శనం అయింది. హారతి అంతా ఫస్ట్ నుంచి ఉన్నాము. హారతి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ప్రసాదం కూడా పెడతారు గుళ్ళోని. సో ఆ ప్రసాదం కూడా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము. సో ఇది చాలా ప్రశాంతంగా దర్శనం అయిందండి. ఇదే గుడిలో పెట్టిన ప్రసాదము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.